ఎం న్యూస్ కి స్వాగతం. రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకలకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ గొల్లపాలెం మార్కెట్ లో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గొల్లల వీధిలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. తనను అభిమానించే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చుండ్రు వీరాజు చౌదరి, కోట తాతాబాయ్, అంగర కృష్ణగౌడ్, అంగర శ్రీనివాస్, పెంకే అప్పారావు, అత్తిలి వెంకటరమణ, నక్కా శ్రీనివాస్, శ్రీకృష్ణ యాదవ్ సంఘం సభ్యులు గోవాల భద్రం, సోనారమణ, మండల రాంబాబు, పురోహితులు పండు స్వామి కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి అందరూ కూడా చిన్నారులు కూడా సాంప్రదాయపరంగా ఈ పండుగని ఈ డీజేలు కానీ అలాగే తీన్మారి డప్పులు కానీ రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఏదైతే యాదవ్ సంఘం ఉందో ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి కట్టుబడి నా గెలుపులో ప్రముఖ పాత్ర కట్టుబడి ఎన్డీఏ కూటమి కట్టుబడి సారి అందరూ కూడా నా గెలుపు కృషి చేశారు. ఆ పెద్దలకి ఆ సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరి గత 5 సంవత్సరాల్లో ఈ రాక్షస పాలన అనేది చూసాం. ఇప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా పండగలన్నీ గడుపుకోవటం. అదేవిధంగా ఇక్కడ కృష్ణాష్టమి అంటే ఈ జిల్లాలోనే ఇంత రంగరంగ వైభవంగా జరగటం నాకు తెలియదు. మరి నేను ఎన్నో చూశాను కానీ ఇంత రంగరంగ వైభవంగా జరుపుతున్న ఈ కమిటీ సభ్యులకు ముఖ్యంగా చాలా శాంతియుతంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమం మరి దాన్ని నన్ను ఆహ్వానించినందుకు నేను అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నాను. మరి ఈ పండుగలు ఇలాగే సాంప్రదాయపరంగా మరిన్ని పండుగలు అందరూ కూడా మన తెలుగుదేశం ఉపయోగపడేలాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కమిటీ సభ్యులకి ఇక్కడ గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.